ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కేరళం, తమిళనాడు ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉంది. తమిళనాడులో రాజకీయాలు కొలిక్కి రాగానే 1-2 రోజుల్లో కేరళంలో సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపైనే మొత్తం ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దీంతో త్వరలోనే పలు కీలక మార్పులు జరగొచ్చుననే చర్చ జరుగుతోంది. మంత్రివర్గ ప్రక్షాళన, పలువురు మంత్రుల శాఖల తొలగింపు, అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ప్రభుత్వం పార్టీని గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన కీలక నేతలకు సమాచారం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేరళం, తమిళనాడు ప్రభుత్వాల ఏర్పాటు తర్వాత ఏఐసీసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి పార్టీ ప్రభుత్వంలో జరిగే మార్పులపై అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా పలు నివేదికల ఆధారంగా పనితీరు సరిగ్గా లేని మంత్రులను కేబినెట్ నుంచి తొలగించి ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది. దీంతో ఎవరిని తొలగించాలి, ఎవరిని కేబినెట్లోకి తీసుకోవాలి అనే అంశంపై నేతల ఒపీనియన్ తీసుకుని అధిష్టానం ఆలోచన ఏమిటో కూడా వివరించే అవకాశం ఉంది. అలాగే పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సూచనలు చేయొచ్చునని తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి తొలగించిన ఎమ్మెల్యేలను ఖాళీగా ఉంచితే సదరు నేతలను అవమానపరిచారంటూ ఆయా సామాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అవినీతికి పాల్పడ్డారనే కారణంతోనే మంత్రివర్గం నుంచి పక్కన పెట్టారనే విమర్శలు విపక్షాల నుంచి రావడం ఖాయం. అందుకనే మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ పరంగా కీలక పదవులు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా టాక్. అందులో భాగంగా కొందరికి ఏఐసీసీ, పీసీసీ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో మంత్రి వద్ద 2 కీలక శాఖలున్నాయి. 2.5 ఏళ్లుగా మంత్రులు ఆ 2 శాఖలను పర్యవేక్షిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా టాక్ ఉంది. అయితే కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచలేదని, మరికొందరు అవినీతి కార్యక్రమాలకు పాల్పడినట్లుగా అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో సంబంధిత మంత్రుల నుంచి ఆయా శాఖలను తొలగించి ఇతర శాఖలను కేటాయించడమో లేకపోతే ఒక శాఖకే పరిమితం చేయడమో జరుగుతుందని తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత కోర్ అర్బన్ ఏరియాలోని మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేసి అందరికీ గెలుపు బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఆయన ఉన్నట్లుగా సమాచారం. అందులో భాగంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులు, చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఒకేసారి భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ 4 పదవులకు కేబినెట్ హోదా ఉంటుంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలకు సమన్యాయం చేయొచ్చునని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు పూర్తయింది. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. విపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇవ్వడంలో నేతలు ఆసక్తి చూపడం లేదని టాక్. ఈ జాబితాలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పైరవీల కోసం కేటాయించే సమయంలో 10వ వంతు టైం పార్టీ క్యాడర్ను కలిసేందుకు కూడా కేటాయించడం లేదనే ఫిర్యాదులు ఢిల్లీకి చేరినట్లుగా ప్రచారం ఉంది. దీంతో పార్టీ, ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న గ్యాప్ను పూరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే అవకాశం ఉంది. చాలా కాలంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం వాయిదా పడుతోంది. దీంతో పార్టీ యాక్టివిటీ స్పీడప్ కావడం లేదనే వాదనలు ఉన్నాయి. అందుకనే 4 లీడర్స్కి వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రెడ్డి, సామాజిక వర్గం నుంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహన్ రెడ్డిలలో ఒకరికి, ఒక మహిళా నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్స్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది.